పాత్ర పోషించింది జగిత్యాల జర్నలిస్టులేనని, విలేకరులని చిన్నచూపు చూడడం మంచిది కాదని వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్కా గంగారెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో గత 6 రోజులుగా కొనసాగుతున్నటువంటి జర్నలిస్ట్ నిరసన దీక్షకు గురువారం ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్కా గంగారెడ్డి హాజరై దీక్షలకు సంఘీభావం తెలిపారు. జగిత్యాల జర్నలిస్టులకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం ద్వారా చేపట్టి పూర్తి చేయాలని చుక్కా గంగారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలని ఏకమై ఉద్యమాలను మరింత ఉధృతం చేసేందుకు ముందుకు కృషి చేస్తామని, మా వంతుగా కూడా మేము సహకారం అందిస్తామని వారు కోరారు. బుగ్గారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దూడ జీవన్ మాట్లాడుతూ జగిత్యాల జర్నలిస్టులకి దీక్షకి మేము కూడా మద్దతు తెలియజేస్తున్నామని, వారి హక్కుల కోసం ఇక ముందు చేసే ఉద్యమాల్లో బాధ్యతగా మేము కూడా పాల్గొంటామని హామీ ఇచ్చారు. గత 6 రోజుల నుండి మనం నివసించడం కొరకు నీడ కావాలని పోరాటం చేస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం. మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు జర్నలిస్టులు రోడ్డుపైకి వచ్చిరంటే దానికి కారకులు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులే అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇతరత్ర ఏ ప్రజాప్రతినిధి అయినా వారికి పెరిగిన జీతాలు ఎత్తుతురు అంటే దానికి కారకులు, దాని కృషి వెనుక ఉన్న ఫలితం అంతా కూడా ఈ జర్నలిస్టులే అని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ జర్నలిస్టుల పోరాటం వల్లనే ఈరోజు మీకు తెలంగాణలో ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ద్వారా మీకు జీతాలు పెరిగినాయని చెప్పేసి ఒక ఉద్యమకారునిగా, ఒక జర్నలిస్ట్ మిత్రునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ చల్లబడిన సందర్భంలో ఇక ఉద్యమం లేదు, మనకు తెలంగాణ రాదు అన్న సమయంలో పెద్దలు కోదండం సార్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఎలా ముందుకోవాలని చెప్పేసి అందరు సంక్షోభంలో పడ్డారు. ఆ సమయంలో జగిత్యాల జైత్రయాత్ర యాదికొచ్చి జగిత్యాల నుండే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ కావాలని అంటే జర్నలిస్టులందరినీ కూడా ఏకం చేసి అప్పుడున్న తెలంగాణ విద్యావంతుల వేదిక మరియు జర్నలిస్టుల పక్షాన సంయుక్తంగా శ్రీరామ థియేటర్లో నిర్వహించినటువంటి ఫ్రీ జోన్ సమస్య మీద ఏర్పాటు చేసినటువంటి సదస్సు ఫలితమే ఈరోజు తెలంగాణ సాధన సాధ్యమైంది. ఈ నాయకులు ఏలే రాజ్యం సాధ్యమైందని చెప్పి చెప్తా ఉన్నాను.